హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసి దామల్ చెరువులో సందు లైన్లో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ ఎక్స్పెషల్లీ టిఫిన్స్ అయితే కట్టెల పొయ్యి మీద వండుతూ తక్కువ ధరలు అనమాట. 4 ఇడ్లీ 10 రూపాయలు, 4 వడ 10 రూపాయలు అనమాట. ఒక ప్లెయిన్ దోశ 5 రూపాయలు, కారం దోశ 10 రూపాయలు, వడ దోశ 10 రూపాయలు, ఎగ్ దోశ 25 రూపాయలు. ఇలా చాలా తక్కువ రేట్లలో మంచి క్వాలిటీ టిఫిన్స్ అయితే తినొచ్చు. అది కూడా కట్టెల పొయ్యి మీద అయితే వండుతున్నారు. దగ్గర మనకి 25 ఏళ్ళుగా ఉందన్నమాట ఈ స్పాట్ అయితే. లొకేషన్ విషయానికి వస్తే దామల్ చెరువు సెకండ్ లైన్లో సెకండ్ గేట్లో మనకు రాములవారి గుడి దాటుతానే సందు లైన్ ఉంటుంది. అక్కడ వచ్చే ఫస్ట్ హోటల్ అనమాట. సో లోపలికి వెళ్ళి మనకి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, ప్రజెంట్ కాస్ట్లు ఎంత, అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మీరు వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో స్టార్టింగ్లో లైక్ చేసేయండి గైస్. సో చాలా తక్కువ ప్రైస్, అస్సలు మిస్ చేసుకోవద్దండి. వచ్చేయండి చూద్దాం. సో మనతో పాటు హోటల్ నిర్వాహకులు అయితే ఉన్నారు. వాళ్ళ మాటలో పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. హాయ్ అక్క, మీ పేరు అక్క? నా పేరు మేరుంది. ఓకే అక్క, మన హోటల్ స్టార్ట్ చేసి దామల్ చెరువులో ఇప్పటికి ఎంతకాలం అవుతా ఉంది? అయిపోయింది 25 ఏళ్ళు. 25 ఏళ్ళకి ఇదే ప్లేస్ అక్క? సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కట్టెలు పొయ్యే? కట్టెలు పొయ్యే. ఓకే అక్క, మనం మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు కాస్ట్లు ఎట్లుండేటివి? అప్పుడే ఫస్ట్లో ఎంత 10 పైసలు ఇడ్లీ, పావలా దోశ. ఇప్పుడు ఎంత? సో ఇప్పుడు ప్రజెంట్ కాస్ట్లుకా? ఇప్పుడు 10 రూపాయలు వడ దోశ, కారం దోశ 10, గుడి దోశ 25, ప్లెయిన్ దోశకా 5 రూపాయలు. 5 రూపాయలు. ఇడ్లీ అక్క? ఇడ్లీ 10కి 4, 10కి 4. వడలు కూడా 10కి 4. సో ఇడ్లీ వడ 10కి 4, ప్లెయిన్ దోశ 5 రూపాయలు, మన కారం దోశ 10 రూపాయలు, వడ దోశ 10 రూపాయలు. సో ఎగ్ దోశ 25 రూపాయలు. 25 రూపాయలు. సో ఇంత తక్కువ ధరలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్లా మెయింటైన్ చేయడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? జనాలు తృప్తిగా తినేసి పోతా ఉంటారు. మన ఊరికే ఉండకన్నా మనం చేసినట్టు ఉంటుంది. ఓకే, సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తక్కువ రేట్లతో అందరూ తృప్తిగా తినేసిపోతూ ఉంటారు. తినేసి పోతా ఉంటారు. ఓకే, మన హోటల్ టైమింగ్స్ అంటే టైం చెప్పాలంటే 6 గంటల కాడ నుంచి ఉంటుంది. 6 గంటల కాడ నుంచి అన్నీ రెడీగా ఉంటాయి. 11 వరకు. 6 నుంచి 11 వరకు అయితే ఉంటుంది అక్క. ఓకే అక్క, సో కరెక్ట్గా దీని లొకేషన్ చెప్పాలంటే అడ్రస్? సందు వీధి, దామల్ చెరువు సందు వీధి. ఓకే అక్క, విన్నారు కదా గైస్, ఇది మనకు తక్కువ ధరలో మంచి క్వాలిటీ టిఫిన్స్, అది కూడా కట్టెల పొయ్యి మీద. 25 ఏళ్ళుగా ఈ ప్లేస్ అయితే రన్ అవుతుందన్నమాట. పాక స్టైల్లో ఉంటుంది చూడడానికి కూడా. సో ట్రెడిషనల్గా విలేజ్ స్టైల్లో టిఫిన్స్ దొరుకుతాయి. ఇక్కడైతే వడ దోశ చాలా యూనిక్ ఐటమ్ అనమాట. చాలామంది ఇష్టపడి తింటూ ఉంటారు. ఎగ్ దోశలు కూడా బాగా పోతూ ఉంటాయి అండ్ వడ దోశలు కూడా బాగా పోతూ ఉంటాయి. ఒకనొక సందర్భంలో వడ దోశలు మీరు 8 పైన వచ్చారంటే ఒక్కొక్కసారి దొరకదనమాట, అంత డిమాండ్ ఉంటుంది. సో ఫస్ట్ ప్లెయిన్ దోశ వేసుకొని దాని మీద ఆయిల్ వేసుకొని అటు ఇటు కాల్చుకొని తిప్పుకొని పెట్టుకుంటారనమాట. సో అలా 2 పక్కల కాల్చుకున్న తర్వాత దానికి లైట్గా కారం అప్లై చేసి వాళ్ళ దగ్గర దొరికే మసాలా వడని కొంచెం పొడి పొడిగా చేసి అయితే వేసి కాల్చి ఇచ్చేస్తారు. ఇదే వడ దోశ, చాలా బాగుంటుంది. ఇక్కడ 10 రూపాయలు మాత్రమే. పాటు ఒక కస్టమర్ అయితే ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకుందాం. హాయ్ అన్న, చెప్పండి మీ పేరునా? హాయ్ అన్న, నా పేరు మున్వర్ భాష. ఓకేనా, మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటారు ఇక్కడికి? రెగ్యులర్గా వస్తూ ఉంటాను. ఓకే, టేస్ట్ ఎట్లా అనిపించింది ఒక్క మాటలో చెప్పాలంటే మా ఆడియన్స్? సూపర్గా ఉంటుంది అన్న ఇక్కడ టేస్ట్. చట్నీ కానీ, సాంబార్ కానీ, వడ కానీ, దోశ కానీ అన్నీ బాగుంటాయి. ఎగ్ దోశ, వడ దోశ, ఈ కారం దోశలు అన్నీ ఉంటాయి ఇక్కడ. సో మీరు ఎక్కువగా ఇష్టపడే తినే ఐటమ్ ఏంది ఇక్కడ? ఇక్కడ నేను కోడిగుడ్డు దోశ తింటాను. ఓకే, మీరు పెట్టే ప్రైస్కి వర్తా? ఇక్కడ అన్నీ చాలా చీప్, డెడ్ చీప్, తక్కువ రేట్లో మంచి టేస్ట్లు అంటారు. టేస్ట్. ఓకే, ఎంతకాలంగా వస్తున్నారన్నా? నేను రెగ్యులర్గా వస్తాను, 10 ఏళ్ళుగా వస్తాను. సో 10 ఇయర్స్గా వస్తున్నారు. సో కట్టెల పొయ్యి మీద కాబట్టి మీరు పెట్టే ప్రైస్కి 100% వర్త్ అంటారు? 100%, 200% బాగుంది. ఓకే, ఓకేనా, థ్యాంక్ యూ. నేనైతే ఒక ఎగ్ దోశ అండ్ వడ దోశ అయితే ఆర్డర్ ఇచ్చాను. ఇది ఎగ్ దోశ మేకింగ్ చూసేయండి. సో పిండి మీద ఎగ్ వేసి దాంతో కారం అనమాట. ఈ కారంతోనే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. బ్యాక్ బో. సో
సో గైస్ నేనైతే ఒక ఎగ్ దోశ అండ్ దాంతోపాటు ఒక వడ దోశ అయితే తీసుకున్నాను. ఎగ్ దోశ ప్రైస్ వచ్చేసి 25 రూపీస్, వడ దోశ వచ్చేసి 10 రూపాయలు అనమాట. ఫస్ట్ ఎగ్ దోశ ట్రై చేస్తాను. సో మనకు కారంతో వేశారు కాబట్టి ఆ కారం మొత్తం బాగా కాలి టేస్ట్ అయితే చాలా బాగుంది. సో రీసెంట్ డేస్లో మనకు 20 రూపీస్ ఉంది, రీసెంట్గా అయితే పెంచారనమాట 5 రూపీస్. అయినా పర్లేదు, చాలా వర్త్ అని చెప్పాలి. ఎగ్ దోశ అయితే టాప్ నాచ్ అసలు. సో ఇది వచ్చేసి వడ దోశ అనమాట. కొంచెం యూనిక్ ఐటమ్ అనమాట, ఎక్కువ మంది ఇక్కడ ఇష్టపడి తింటూ ఉంటారు. సో వడ దోశ అయితే ట్రై చేస్తాను. చాలా బాగుంది గైస్. సో వడ దోశ అయితే హైలైట్. చాలామంది తినే ఉంటారు, ఒకవేళ తినకపోతే కమెంట్ చేసేయండి, ఒకసారి ట్రై చేయొచ్చు మీరు కూడా, అంత బాగుంది. సో గైస్ టేస్ట్ అయితే మనం పెట్టే ప్రైస్కి 100% వర్త్ అనమాట. లొకేషన్ విషయానికి వస్తే మనకు దామల్ చెరువు సెకండ్ గేట్లో రాముల వారి గుడి దాటగానే సందు వీధిలో ఉంటుంది. అక్కడ వచ్చినప్పుడు రైట్ సైడ్లో మనకు ఫస్ట్ హోటల్ అనమాట. టేస్ట్ వైజ్ కాస్ట్ వైజ్ అస్సలు డిసప్పాయింట్ అవ్వరు, ఒకసారి విజిట్ చేయండి, పక్కా ట్రై చేయొచ్చు, అంత బాగుంది. వీడియో అయితే ఇంతే గైస్. వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.